ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ అయిన మయాంక్ యాదవ్ వెన్ను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో అతను ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నాడు. మయాంక్ యాదవ్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 11 కోట్ల భారీ ధరకైతే రిటైన్ చేసుకుంది. సో గత ఏడాది బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో ఇంటర్నేషనల్ టీ20లోకి డెబ్యూ చేసిన మయాంక్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన అయితే చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించిన మయాంక్ యాదవ్ 3 మ్యాచ్ల్లోనే 4 వికెట్లు పడగొట్టాడు. కానీ ఈ సిరీస్ లోనే అతను వెన్నుగాయం తిరగబెట్టింది. దాంతో గత 6 నెలలుగా అతను ఆటకైతే దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న అతను ప్రస్తుతం అయితే కోలుకున్నట్లు తెలుస్తలేదు. దీనిపైన ఇప్పటివరకు బీసీసీఐ అదేవిధంగా లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ అతను బీసీసీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఫిట్నెస్ సాధిస్తే ఐపీఎల్ 2025 సెకండ్ హాఫ్ జట్టులోకి అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. గత కొన్ని నెలలుగా మయాంక్ యాదవ్ గాయాలతో బాధపడుతున్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ అతనిపైన నమ్మకం ఉంచి మెగా వేలానికి ముందు దాదాపుగా 11 కోట్లు పెట్టి మరీ రిటైన్ చేసుకుంది. కానీ అతను గాయం నుంచి కోలుకోలేకపోవడంతో ఫస్ట్ హాఫ్ సీజన్ దూరం అవడం మాత్రం లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ షాక్ గానే ఉండబోతుంది.